నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. ఇసుక అక్రమ తవ్వకాలతో నదీమతలు గర్భశోకంతో తల్లడిల్లిపోతున్నాయి. ఇదే చివరి తరం అన్నట్లుగా సాగుతున్న లూటీతో జీవ వైవిధ్యమే దెబ్బతింటోంది. జలసిరులతో కళకళలాడాల్సిన నదులు, వాగులు, చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. చినుకు నేలలోకి ఇంకక భూగర్భ జలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. బడా వ్యక్తుల అండదండలతో పీట్రేగిపోతున్న ఇసుకాసురులు అడ్డు వచ్చిన అధికారులపై దాడులకు సైతం తెగబడుతున్నారు. ఇసుకాసురుల అక్రమాలకు తెలుగు నేల అడ్డాగా మారుతోంది. చట్టాలనే చుట్టాలుగా చేసుకున్న అక్రమార్కులు నదీ తీరాలనే కేంద్రంగా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. న్యాయస్థానాలే జోక్యం చేసుకునే స్థాయికి వెళ్లాయి ఇసుక మాఫియా ఆగడాలు. నదులు బతుకునిచ్చే వరాలు. జలవనరులను ఆధారంగా చేసుకుని ఎన్నో నాగరికతలు విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. దైవంగా భావించే ఆ నదులు, చెరువులే ఇప్పుడు గర్భకోశంతో తలడిల్లిపోతున్నాయి. మనిషి తన స్వార్థం కోసం యథేచ్ఛగా సాగిస్తున్న ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తున్నాడు. తరతరాలకు జీవితాన్ని ఇవ్వాల్సిన కాలచక్రం గతి తప్పేందుకు కారణమవుతున్నాడు. తవ్వకాలను అరికెట్టేందుకు ఎలాంటి చట్టాలు లేవా? ఉంటే ఇసుక మాఫియా ఆగడాలకు ఎందుకు అడ్డుకట్టపడటం లేదు? ఇసుక మాఫియాపై న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియా. కార్ఖానాలను తలపిస్తున్న నదీ తీరాలు. ఇసుకాసురుల ఆగడాలపై హైకోర్టు ఆగ్రహం. తక్షణం అక్రమాలను అరికట్టాలని ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాజ్యమేలుతున్న ఇసుక మాఫియాపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇసుక అక్రమ తవ్వకాలను ఏ విధంగా అనుమతిస్తారని మహబూబ్ నగర్, పశ్చిమ గోదావరి జిల్లాల ఉన్నతాధికారులను న్యాయస్థానానికి పిలిపించి మరీ మొట్టికాయలు వేసింది. తక్షణం అక్రమార్కుల వెనుక ఉన్న సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలపై సుంకర గంగరాజు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు విచారణ జరిపింది. యంత్రాలతో గోదావరి నుంచి ఇసుక తవ్వడం వల్ల పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని కోర్టుకు విన్నవించారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోసలే, జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని మందలించింది. ఏకంగా జిల్లా కలెక్టర్ను న్యాయస్థానానికి పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తరలింపులపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. జిల్లాలో ఎన్ని ఇసుక క్వారీలకు అధికారిక అనుమతులు ఉన్నాయి, ఎన్ని అనధికారిక ఇసుక క్వారీలు నడుస్తున్నాయని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకొని వారం లోపల పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తెలంగాణలోని మహబూబ్ నగర్ ఇసుక మాఫియా ఆగడాలపై ఉమ్మడి న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా ఆగడాలు నిలువరించాలంటూ 27 మంది రైతులు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, జస్టిస్ ఎస్వి భట్లతో కూడిన ధర్మాసనం 2 సార్లు పోలీసు సూపరింటెండెంట్ ను కోర్టుకు పిలిపించి సంజాయిషీ అడిగింది. ఇసుక మాఫియా వెనుక ఎవరు ఉన్నారో పోలీసు శాఖ ఎందుకు నిగ్గు తేల్చలేకపోతోందని నిలదీసింది. గత నెల 31న విచారణ సందర్భంగా ఇసుక మాఫియా దారులపై 12 కేసులు పెట్టామని, 3 అరెస్టు చేశామని హోంశాఖ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ సమాధానంపై సంతృప్తి చెందని ధర్మాసనం ఇసుక మాఫియా వెనుక ఉన్న కీలక వ్యక్తులు ఎవరో తేల్చాలని ఎస్పీని ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాల్లో చోటామోటా నాయకుల నుంచి బడా బాబుల వరకు సులభంగా సంపాదించేందుకు అక్రమ ఇసుక తరలింపు మంచి ఆదాయ వనరుగా మారింది. నాయకుల ఆదేశాలు పాటించే స్థానిక అధికారుల అండదండలతో అక్రమ కార్యకలాపాలు ఏమాత్రం ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయి. వాగులు, వంకలు, నదుల్లో పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తూ అక్రమార్కులు కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల ముసుగు తొడుక్కున్న కొందరు నాయకులు. ఇసుక అక్రమ దోపిడీ ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశంలోని నదీ పరివాహక ప్రాంతాలు, సముద్ర తీరాల్లో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పర్యావరణ వ్యవస్థలను, జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తూ సాగుతున్న తవ్వకాలపై నియంత్రణ కొరవడింది. పల్లెల నుంచి పెద్ద పెద్ద నగరాల వరకు ఇసుక మాఫియా సాగిస్తున్న ఆగడాలు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఈ పరిస్థితుల్లో కొన్ని నదులు ప్రవాహ దిశను మార్చుకుంటూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. యమున, గంగా, చంబల్, గౌతమి, రేవతి తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులే ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనలు అనేకం. ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్పాల్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాపై జాతీయ హరిత ట్రిబ్యునల్ దేశవ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. దీపక్ కుమార్ వర్సెస్ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కేసులో 2011 ఫిబ్రవరిలో అనుమతుల్లేని ఇసుక తవ్వకాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానాలు, ట్రిబ్యునల్ల ఆదేశాలు ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. జిల్లా స్థాయిల్లో కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు ఇసుక తవ్వకాలకు ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేస్తున్నాయి. రాజకీయ నేతల జోక్యం, వేలంపాటలు, రాయల్టీ, సీనరేజీ వసూళ్లలో అక్రమాలు మితిమీరుతున్నాయి. అక్రమాల మూలంగా ప్రభుత్వానికి జమపడాల్సిన ఆదాయం పెద్ద ఎత్తున ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లిపోతోంది. గోదావరి, కృష్ణా జీవనదుల పరవళ్లకు ఆనవాలు తెలుగు నేల. మరెన్నో నదులు, చెరువులు, వాగులు, వంకలతో విలసిల్లుతున్న ప్రాంతం. ప్రకృతి వనరులే అక్రమార్కులకు కాసులు కురిపించే కామధేనువులయ్యాయి. ఈ ఊరు ఆ ఊరు అని కాదు, జల ప్రవాహం ఉన్న చోటల్లా ఇసుక తోడేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. 3 క్వారీలు, 6 ట్రాక్టర్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఇసుక దోపిడీ సాగుతోంది. దేశాన్ని కమ్మేసిన ఇసుక మాఫియా వికృత రూపం చూడాలంటే ఉత్తరాదిన గంగమ్మ వరకు, యమునా నది పరివాహానికో వెళ్లనక్కర్లేదు. కాసేపు మన ఊరు ఆనుకొని ఉన్న నదులు, వాగులు, వంకల పక్కన నిల్చుంటే చాలు నదీ గర్భంలోని ఇసుక రేణువులు కాసులుగా ఎలా మారుతున్నాయన్న వైనం కళ్లకు కడుతుంది. తెలుగు నేలపై ఏ నదీ నదం కూడా ఇసుకాసర్ల నుంచి తప్పించుకోలేకపోతుంది. కళ్లున్న గుడ్డిదైన యంత్రాంగం కారణంగా నదీ గర్భాలు మట్టి తేలుతున్నాయి. అధికారాన్ని ఇష్టారీతిన వాడే ప్రజాప్రతినిధులు, వాళ్ల కనుసన్నల్లో పనిచేసే అధికారుల పుణ్యమా అని వాటికి నిత్యం కడుపుకోతే. తెలుగు నేలపై పరవళ్లు తొక్కే కృష్ణా, గోదావరితో పాటు తుంగభద్ర, నాగావళి, వంశధార, పెన్నా, మంజీరా ఇంకా చిన్న చిన్న నదులు, పాయలు, ఉపనదుల గర్భాలు అక్రమార్కులకు కనకవర్షం కురిపిస్తున్నాయి. నదీ నదాలున్న ప్రతి జిల్లాలో ఇదే దందా. పశ్చిమ గోదావరి జిల్లా ఇసుక నిక్షేపాలు అక్రమార్కులకు బంగారు గనుల్లా మారాయి. ఇసుక రీచ్లు డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తే అదే అవినీతి దారిలా మారింది. ఇసుక అమ్మకాల్లో డ్వాక్రా మహిళల పాత్ర నామమాత్రమే. వారిని నడిపించేది మళ్లీ ప్రజాప్రతినిధులే. గోదావరి తీరం వెంబడి పోలవరం నుంచి సిద్ధాంతం వరకు ఇసుకాసర్లదే హవా. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానానికి తిలోదకాలిస్తూ తీరాల్లో దళారులు రాజ్యమేలుతున్నారు. సామాన్యుణ్ణి జలగల్లా పీల్చుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల్లో చలనం మాత్రం లేదు. అందుకే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుంచి జిల్లా కలెక్టర్కు మందలింపులు. మహబూబ్ నగర్ లో ఇసుక మాఫియా ఊడలు దిగింది.
ఎంతగానంటే అడ్డొచ్చిన వాళ్లను అంతమొందించేందుకు ఏమాత్రం వెనుకాడనంతగా అలంపూరు, దేవరకద్ర, వనపర్తి, జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గాల్లో వీళ్ల బరి తెగింపులు చెప్పనలవి కాదు. అన్ని వ్యవస్థలకు డబ్బు ఎరగా వేసి గుప్పెట్లో పెట్టుకున్న అక్రమార్కులు ఆడిందే ఆటగా సాగుతోంది. వీళ్లకు అధికార ప్రతిపక్షాల్లోని ప్రజా ప్రతినిధుల నుంచి పూర్తి అండదండలున్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానంలో దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యం యంత్రాంగంలో కదలిక తీసుకొచ్చింది. ఇది పాలపొంగులా ఉసురుమంటుందా, లేదంటే నదీ గర్భాన్ని చివరి వరకు కాపాడుతుందా అన్న సందేహాలు పర్యావరణవేత్తల్లో ఉన్నాయి. ఇసుక అక్రమంగా కొడుతున్నారు. మేము అడ్డుకుంటే దౌర్జన్యంగా ఏం చేస్తారు చేసుకోపోండి అనకుండా, పగుళ్ళు అనకుండా రాత్రిపూట పండుకున్నాక 11 గంటలకు అక్రమంగా ట్రాక్టర్లు కొట్టుకొని పోతున్నారు పండుకున్నాక. ఇసుక రవాణా సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. అయినా పట్టించుకోవడం అధికారి ఇంతవరకు స్టేషన్ ద్వారా పోయించినాము, అధికారం పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమంగా రవాణా వాళ్ళ ఈ గ్రామాధికారులే చేసేటప్పుడు మేము ఎవరికి చెప్పాలి? పక్కనే కృష్ణమ్మ బెరబెర పరుగులు, దాహార్తితో అల్లాడే జిల్లా నల్గొండ. ఇక్కడ భూగర్భ జలాలు కలుషితమై గుక్కెడు నీటి కోసం జిల్లా ప్రజలు నానా పాట్లు పడుతున్నా అవేమీ పట్టని ఇసుకాసరులు నల్గొండను వదలడం లేదు. ఇక్కడి వాళ్లను మరిన్ని కష్టాల పాలు చేస్తూ భాగ్యనగరిలో భవనాల నిర్మాణానికి ఇసుక తరలిస్తున్నారు. ఇష్టారీతిన నదీ నదాల నుంచి ఇసుక తవ్వేస్తుండడం వల్ల భూగర్భ జలాలు పాతాళానికి జారిపోయి పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. ఇంత జరుగుతున్నా అన్ని శాఖల యంత్రాంగాలు కళ్ళున్నా గుడ్డివై ప్రజలకు చేటు చేస్తున్నాయి. అనుమతులు ఓ చోట, తవ్వకాలు మరో చోట, యథేచ్ఛగా ఉల్లంఘనలు. ప్రభుత్వ క్వారీల నుంచి అర్ధరాత్రులు ఇష్టారాజ్యంగా పట్టాభూముల్లోకి ఇసుక తరలించి అక్కడి నుంచి సొమ్ము చేసుకోవడం. స్థూలంగా నిజామాబాద్ జిల్లాలో ఇసుకాసర్ల ఆగడాలు ఇవి. మహారాష్ట్ర సరిహద్దుల్లో అనుమతులు పొంది తెలంగాణ భూభాగంలో తవ్వకాలు జరుపుతున్న ఇసుక మాఫియా మంజీరా తీరంలోని తెలంగాణ పల్లెలో విధ్వంసం సృష్టిస్తోంది. ఫలితంగా బోర్లతో పాటు తాగు, సాగునీటి పథకాలు కొరగాకుండా పోతున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర పేరు చెప్పుకుని మన తెలంగాణలో ఉన్న ఇసుక మొత్తం తీసేస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోయి వాటర్ డ్రింకింగ్ ప్రాబ్లం అవుతున్నది. కూడా బాగా చెడిపోతున్నది. మరి వద్దు అంటే సార్ వినట్లేదు, దౌర్జంగా చేస్తున్నారు. మళ్ళీ ఇంకా మన బోర్లు కూడా బాగా మొత్తం ఎత్తేస్తున్నాయి సార్. మన ఏట్లా బోర్లు ఉన్నాయి, ఒక 10-20 బోర్లు ఉన్నాయి, మొత్తం నీళ్లు తగ్గిపోయినాయి. కృష్ణా తీరం చిన్నబోతోంది. విజయవాడ పరిసరాల్లో ఇసుకకు అమాంతంగా డిమాండ్ పెరగడం, రాజధాని ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం ఊపందుకోవడం వల్ల రీచ్లు సరిపోవడం లేదన్న సాకు చూపుతూ నదీ గర్భంలోకి అక్రమార్కులు చొరబడుతున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక తోడేస్తున్నారు. అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నా దొడ్డిదారిన ఇసుక రవాణా సాగుతోంది. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడికి ఇసుక అందని వస్తువుగా మారింది. అంటే అనాధికారంగా తీసేటువంటి ఇసుకని ఐలాండ్ మధ్యలో ఉన్నటువంటి దీన్ని పడవల ద్వారా తోలుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఇసుక తీశాడో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఐలాండ్ ఏదైతే ఉన్నదో కాస్త కరిగి, ఎందుకంటే అది చిన్నదైపోయేటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మరి డ్వాక్రా గ్రూపుల్ని నామినల్గా పెట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని బినామీ పేర్ల మీద ఈ రోజు మొత్తం ఈ కథ నడుపుతున్నారు. కర్నూలు జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తుంగభద్ర, కుందు నదులను కొల్లగొడుతున్నారు. రాజకీయ, రెవెన్యూ, పోలీస్ అండదండలతో చెలరేగిపోతున్నారు. ప్రతి ఒక్కరు అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా చాలా జరుగుతుంది. దీనికి ప్రభుత్వం పట్టించుకున్నా అధికారులు మాత్రం వదిలేస్తున్నారు దీన్ని. కాబట్టి పేదలు ఇల్లు కట్టుకోవాలన్నా, ఏం కట్టుకోవాలన్నా చాలా కష్టం, భారం అయిపోతుంది. గుంటూరు జిల్లాలో ఇసుక తవ్వకాల్లో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే కొంతవరకు ధర నియంత్రణలోకి వచ్చినా అవకతవకలకు ముక్కుతాడు పడలేదు. జీఆర్పీఎస్ విధానం ప్రవేశపెట్టినా, రేవుల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉంచినా ఇసుకాసర్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా సర్కారు ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
ఈ ఇసుక మాఫియా వల్ల గ్రామాలు త్రాగునీరు సాగునీరు అడుగంటి జలాశయాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. రోజుకొచ్చి బాపట్ల పట్టణంలో 100 నుంచి 150 ట్రాక్టర్ల దాకా తిరుగుతూ ఉంటాయి. ప్రతి ట్రాక్టర్కి సంబంధించి ఎంఆర్ఓ గారు టోకెన్లు ఎవరు ఇస్తున్నారని అడిగితే ఎంఆర్ఓ గారు మేము ఇవ్వట్లేదు, ఎండిఓ గారు కూడా మేము ఇవ్వట్లేదని చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి అక్రమార్కుల పాలిటపడి చిక్కిపోతుంది. కొంతమంది వ్యక్తులు సిండికేట్ గా ఏర్పడి అక్రమ వ్యవహారాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇసుక ర్యాంపుల్లో అక్రమ రవాణాను అరికట్టేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రత్యేక గేట్లు, పోలీసు రెవెన్యూ శాఖ సిబ్బంది పర్యవేక్షణ తదితర ప్రక్రియలన్నీ ప్రతిపాదనలకే పరిమితమవగా అక్రమార్కులు మాత్రం నదీ గర్భాన్ని తొలిచేస్తున్నారు. గతంలో వేమగిరి, రావులపాలెం, గోపాలపురం తదితర ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి భారీగా అక్రమాలు జరిగాయని నిర్ధారించిన బాధ్యులపై నేటికీ చర్యలు లేకపోవడం అక్రమార్కులకు ఊతమిస్తోంది. ఆదిలాబాద్ లోను ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. బాసర్ నుంచి జైపూర్ వరకు ఈ దందా ఇష్టారీతిన సాగుతోంది. రాజకీయ నాయకుల అండదండలు సహా అధికారులు సాయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమైనప్పుడు 1-2 రోజులు యంత్రాంగం హడావిడి చేయడమే తప్ప అసలు చర్యలు మాత్రం ఉండడం లేదన్నది స్థానికుల వాదన. విజయనగరం జిల్లాలో గత 10 ఏళ్లుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అడ్డగోలుగా మండలాల్లో ఉన్న నాయకులు అనుమతులతో పని లేకుండా నదీ గర్భాలను తవ్వేశారు. ఇసుకాసర్ల పాపం ప్రజల పాలిట శాపంగా మారింది. వందలాది మంచినీటి పథకాలు వేసవి వస్తే అడుగంటిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 24 లక్షల మంది దాహార్తికి ఇసుకాసర్లే కారణం. వ్యవసాయ బావులు, బోర్లు ఎండిపోతున్నాయి. నాగావళి వంశధారల్లో అక్రమార్కులు తిష్టవేసి ఇష్టారీతన తవ్వేస్తున్న కారణంగా రైల్వే వంతెనలు, జాతీయ రహదారి వంతెనలు సైతం ప్రమాదపు టంచున నిలిచాయి. పశువులు కడుక్కోవడానికి వాటికి ఇబ్బంది అయిపోతుందండి, గొయ్యలు పెట్టాడండి అంతే. నైట్ పూట ఇప్పుడు పశువులై కడుక్కోవడానికి చిన్నపిల్లలు వస్తే ఇబ్బంది అయిపోతుంది. పెద్ద పెద్ద గొయ్యలు చేసి తవ్వేస్తున్నారు ఇసుక. చుట్టూ తవ్వుతున్నారు, అవి కూడా అక్కడ నూతుల దగ్గర అవి కూడా పాడైపోతున్నాయి అని చెప్పిన వాటి పోతుందండి. ఎంత అంత వాళ్ళ ఇష్టం వచ్చిన గాత ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు. గాతలు మునిగిపోతాయి. కుర్రలు కూడా వర్షం వచ్చినప్పుడు ఏటంటే నీరు వస్తే కుర్రలు కూడా చచ్చిపోతారు గాతలు పడి. చాలా అడుగుకి భూగర్భ జలం అనేది ఇంకిపోతుంది అనమాట. దానికి కారణం ఏంటంటే అక్రమంగా ఇసుకను తరలించడం. మామూలుగా అయితే పర్వాలేదు, కానీ అది తీవ్ర స్థాయిలో ఉంది. ఎందుకంటే ప్రొక్లైన్లతో సైతం భూమికి 20-30 అడుగుల లోతులో ఉన్న ఇసుకను కూడా తవ్వి చాలా దారుణంగా అక్రమంగా తరలిస్తున్నారు. ఇది నాగావళి నుంచి పెన్నా వరకు, తుంగభద్ర నుంచి మంజీర వరకు, కృష్ణమ్మ నుంచి గోదావరి తీరాల వరకు ప్రతి ప్రాంతం, ప్రజలు, కట్టడాలు, వంతెనలు, వ్యవసాయం, పర్యావరణం అన్నీ ఇసుకాసరుల కారణంగా ప్రమాదంలో పడ్డాయి. నాగరికత పరిడవెళ్లిన నదీ పరివాహకాలే అనాలోచిత, అనాగరిక చర్యల కారణంగా ఒట్టిపోతున్నాయి. ప్రభుత్వాలు ఇకనైనా సమస్యపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. చట్టాలు కొందరికి చుట్టాలవుతున్న విషయాన్ని గమనించాలి. కట్టుదిట్టమైన చర్యలతో నదీ నదాలు కాపాడుకోవాలి, లేదంటే భవితే ఉండదు. నదీ పరివాహకాలు, సముద్ర తీరాలు, ఇతర జలాశయాల ఒడ్డిన ఉపరితలంలో ఇసుకను ఇలా యథేచ్ఛగా తవ్వుకుంటూ పోతే మన పర్యావరణ పరిస్థితి ఏంటి? అసలు ఇసుక వాడకం ఇటీవల కాలంలో ఇంతగా ఎందుకు పెరిగింది? ఇసుకకు ప్రత్యామ్నాయం లేదా? పల్లెలు మొదలు నగరాల వరకు అన్నీ కాంక్రీట్ అరణ్యాలుగా మారిపోయాయి. బడుగులు కట్టుకునే చిన్నపాటి డాబా ఇళ్ల దగ్గర నుంచి స్థిరాస్తి సంస్థలు నిర్మించే భారీ భవనాల వరకు ప్రతిదానికి కాంక్రీటు అవసరమే. కాంక్రీటు మిశ్రమంలో 50 ఏళ్లుగా ఇసుక వినియోగం తప్పనిసరిగా మారింది. నదీ పరివాహకాల్లో తవ్వే ఇసుకను అధిక శాతం భవన నిర్మాణాల్లో ఉపయోగిస్తుండగా సముద్ర తీరాల్లో వెలికితీసే ఇసుకలో లభించే జిర్కోనియం, టైటానియం వంటి వనరులను పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. సహజ వనరుల మితిమీరిన వినియోగం జీవ వైవిధ్య నాశనానికి దారితీస్తోంది. వాతావరణంలో ప్రతికూల మార్పులు సంభవిస్తున్నాయి. ఫలితంగా మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతోంది.
ఇసుక అక్రమ తవ్వకాలు నీటిపై ఆధారపడిన జీవజాలాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సముద్ర జీవసంపద వృద్ధికి విశేషంగా దోహదం చేసే ఆలివ్ రిడ్లే తాబేళ్లు సముద్రపు ఒడ్డున గుడ్లు పెడతాయి. కానీ తీరంలో ఇసుక తవ్వకాల వల్ల జలజీవజాలం ప్రమాదంలో పడుతోంది. అరుదైన ముసలి, ఇతర సరీసృప జాతులు అంతరించిపోవడానికి ఇసుక తవ్వకాలే ప్రధాన కారణమని అనేక అధ్యయనాల్లో తేలింది. అందమైన పర్యాటక ప్రాంతాల రూపురేఖల్ని సైతం ఇసుక తవ్వకాలు దారుణంగా దెబ్బతీస్తున్నాయి. నిజానికి ఇసుక పర్యావరణ పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. నదుల్లో ప్రవహించే నీరు వడపోతలో, భూపొరల్లోకి నీరు ఇంకడంలో ఇసుక ముఖ్యమైన పాత్ర వహిస్తోంది. నీటి పరివాహకాల్లో ఇసుకను తోడేసినట్లయితే భూమిలోకి నీరు ఇంకకుండా ప్రవహిస్తూ పోయే ప్రమాదముంది. ఫలితంగా భూపొరల్లో నీటి నిలువలు తగ్గి కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితులు వస్తాయి. ఒకవైపు పెరుగుతున్న అవసరాలు, మరోవైపు పర్యావరణ సమస్యలు. మరి ఇసుకకు ప్రత్యామ్నాయం లేదా అంటే ఉంది. జపాన్, చైనా తదితర దేశాలు ఇసుకకు ప్రత్యామ్నాయాలపై విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. ఉక్కు కర్మాగారాల్లోని శేష పదార్థాలు, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తవుతున్న బూడిద, పాత భవనాల శిథిలాల నుంచి ఇసుకను తయారు చేసుకుని ప్రత్యామ్నాయంగా వినియోగించుకుంటున్నాయి. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాణ రంగ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, మేధావులతో ఏర్పడిన ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ సైతం ఇసుకకు ప్రత్యామ్నాయాలపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రహదారుల నిర్మాణం కోసం ఇసుకకు ప్రత్యామ్నాయంగా ఐరన్ ఓర్ స్లాగ్ ను వినియోగించాలని సూచించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే నిర్మాణాల్లో ఐరన్ ఓర్ స్లాగ్ ను అనుమతిస్తే ప్రజల్లోనూ చైతన్యం వస్తుంది. దేశంలో ఏటా 70 మిలియన్ టన్నుల ఇనుముతో పాటు దాదాపు 30 మిలియన్ టన్నుల స్లాగ్ ఉత్పత్తి అవుతోంది. ఉక్కు కర్మాగారాలు సైతం స్లాగ్ ను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా దానిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అప్పుడే ఇసుక డిమాండ్ తగ్గి పర్యావరణాన్ని రక్షించడానికి వీలవుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుద్దాం. నమస్కారం.